అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫిలిం నగర్ అనగానే ప్రతి ఒక్కరు కూడా గుర్తుకొచ్చేది ముందుగా ఫిలిం ఛాంబర్ అని చెప్పొచ్చు. అంటే ఎఫ్ఎన్సీసీ ఏదైతే ఉందో అది ఎంత ఫేమస్ అనేది కూడా మన అందరికీ తెలిసిందే. అయితే ముందుగా ఏదైతే ఎఫ్ఎన్సీసీ మీద హైడ్రాకి అయితే ఫిర్యాదు అందిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఏదైతే మనం చూస్తున్నామో కల్చరల్ సెంటర్ ఏదైతే ఉందో మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అది మొత్తం కూడా జిహెచ్ఎంసీ రే గార్డెన్ ఏదైతే ఉందో, రే పార్క్ ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించి కట్టారు అంటూ కూడా కొంతమంది హైడ్రాకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాదాపుగా ఎఫ్ఎన్సీసీ నిర్మించి దాదాపుగా 30 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా మరి ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారనేది కూడా తెలియాల్సి ఉందని చెప్పొచ్చు. అలాగే చూస్తున్నాం మొత్తం కూడా ఏ విధంగా ఉందనేది. ఎందుకంటే హైదరాబాద్ అనగానే ఫిలిం నగర్ ఎంత ఫేమస్, ఎఫ్ఎన్సీసీ అనేది ఎంత ఫేమస్ అనేది కూడా చాలా మందికి తెలిసిన విషయమే అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఎందుకు హైడ్రాకి కంప్లైంట్ ఇచ్చారో, అసలు ఎవరు ఆ వ్యక్తి అనేది కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఎవరైతే హైడ్రాకు ఫిర్యాదు చేశారో ఆయన కాంగ్రెస్ నాయకుడు కాటూరి రమేష్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అసలు హైడ్రాని సంప్రదించాల్సిన అవసరం అసలు ఏమొచ్చింది, నిజంగానే ఇది ఏదైతే జిహెచ్ఎంసీ పార్క్ అని నా చెప్తూ ఉన్నారు దానికి సంబంధించి ఏం సాక్ష్యాలు ఉన్నాయనే విషయం కూడా ఒకసారి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఎఫ్ఎన్సీసీ అంటే ఎంత ఫేమస్ ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే. అలాంటిది మీరు ఎఫ్ఎన్సీసీ మీద హైడ్రాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, అసలు ఎందుకు? మేము అనేది కాదండి, వాస్తవంగా అయితే అది రాక్ గార్డెన్. గత వాళ్ళు 25-30 సంవత్సరాల నుంచి ఇందులో ఇల్లీగల్ దందా చేస్తున్నారు. రాక్ గార్డెన్ని కబ్జా చేసి ఎఫ్ఎన్సీసీ అనే క్లబ్ను నిర్మాణం చేసి ఈ సొసైటీ వాళ్ళు దాని మీద దందా చేస్తున్నారు. మేమేమంటున్నామంటే హైడ్రా వాళ్ళకి మేము కంప్లైంట్ ఇవ్వడం ఏం జరిగిందంటే, జూబ్లీహిల్స్ డివిజన్లో 23 బస్సులు స్లమ్స్ ఉన్నాయి. ఆ 23 బస్సులలో డివిజన్లో 50,000 జనాభా ఉన్నారు. 50,000 జనాభా ఓట్లలో 23 బస్సులు డివిజన్లో ఉన్నాయి. ఈ డివిజన్లో బస్సుల్లో ఉన్నామంటే ప్రజలు దగ్గర ఒక 30,000 మంది ఉన్నారు. అందులో యువకులు ఉన్నారు. వాళ్ళు చదువుకోనికి ఎక్కడో ఎస్ఆర్ నగరో, అమీర్పేటో లేకుంటే కుక్కడపల్లో రకరకాలుగా పోవాల్సి వస్తుంది. ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించిన రాక్ గార్డెన్ ఏదైతే ఎఫ్ఎన్సీసీ నిర్మాణం చేసి వాళ్ళు ఇల్లీగల్ దందా చేస్తున్నారో అలాంటిది కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము కోరుకుంటున్నాము. అంటే ఇది నిర్మించి దాదాపుగా 30 ఏళ్ళు పైబడిందని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? అది కూడా హైడ్రా వచ్చి కూడా గత కొన్ని నెలలు అయితే అవుతుందని చెప్పొచ్చు. మరి ఇది నిర్మించి 30 ఏళ్ళకి పైగా అవుతుంది, మరి ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? 30 ఏళ్ళుగా మేము గతం నుంచి కూడా దీన్ని చాలాసార్లు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని సరైన స్పందన లేక మేము ఇప్పుడు దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసీ వారికి కానీ ఆర్డీఓకి కానీ మేము కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నాం. కానీ అధికారుల్ని ఇక్కడ ఉన్న నాయకులు మబ్బి పెట్టేసి వాళ్ళు ఇచ్చలవిడిగా ఇల్లీగల్ దందా చేస్తున్నారు. మేమేమంటున్నామంటే, మీరు ఈరోజు ఏదన్నా మనం ఒక చిన్న వైన్ షాప్ తీసుకోవాలంటే గుడికి బడికి 100 మీటర్ల దూరం ఉండాలని అంటారు. మరి ఈరోజు గుడి పక్కనే ఉంది కదా, క్లబ్లో వైన్ షాప్ నడుపుతున్నారు కదా బార్ లాగా, మరి అది ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? అసలు ఆ బిల్డింగ్కే పర్మిషన్ లేదు, బార్కి ఎలా పర్మిషన్ వచ్చింది? అన్ని రకాలమైన వసతులు ఉన్నాయి క్లబ్లో. మరి గుడి పక్కనే బార్ ఏ విధంగా నిర్మాణం చేస్తారు? పోతే ఆ పక్క బ్యాక్ గేట్ ఏదైతే ఉందో ఆ బ్యాక్ గేట్కి వీళ్ళు వెళ్ళే బ్యాక్ గేట్కి ప్రైమరీ గవర్నమెంట్ స్కూల్ ఉంది. మరి జస్ట్ ఒక 5 ఫీట్ల తేడాలోనే ఉంది. మరి ఈ రకంగా ఇటు గవర్నమెంట్ స్కూలు పక్కకి గుడి ఉండగా లోపల బార్కే కానీ ఎలాంటి పర్మిషన్ ఇస్తారు? అంటే ఇది అధికారుల నిర్లక్ష్యం జరిగింది కాబట్టే మేము దీన్ని ఖండిస్తున్నాము. ఈ ఖచ్చితంగా రాక్ గార్డెన్కి సంబంధించిన ఏరియా ఏదైతే ఉందో ఇది 100% ప్రజలకు ఉపయోగపడాలని మేము హైడ్రా కంప్లైంట్ చేయడం జరిగింది. గతంలో కూడా జిహెచ్ఎంసీ వాళ్ళకి అలాగే ఇరిగేషన్ ఆఫీసర్కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ఎటువంటి సమాధానం వచ్చింది? అక్కడ స్పందన లేకనే అక్కడ వచ్చిన అధికారులకు ఇక్కడున్న నాయకులు మబ్బి పెట్టి వాళ్ళకి ఏదో విధంగా మబ్బి పెట్టేయడంతో వాళ్ళు ఇవాళ రేపు ఇట్లా 15 సంవత్సరాలు గడుస్తుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా తీసుకొచ్చినందుకు వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ హైడ్రా వల్ల మాకు న్యాయం జరుగుతుందని మేము కోరుకున్నాం. అదే కాకుండా కూడా వీళ్ళు ఇది ఏదైతే క్లబ్ నిర్మాణంతో పాటు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము కొన్ని ఏదో తెచ్చుకున్నామన్నారు. గతంలో 2017లో ఇది ముందుకి ఇంకా కొంచెం ఎక్స్చేంజ్ చేస్తున్న క్రమంలో కింద పడడం జరిగింది. ఆ క్రమంలో 2 చనిపోయారు కూడా కార్మికులు. ఒక 6 మందికి దెబ్బలు తాకినాయి. అయినా కూడా ఎవరు పట్టించుకోవాలి. ఆ క్రమంలో ఈ క్లబ్ను సీజ్ చేశారు, పర్మిషన్ లేదని. ఆ క్రమంలో క్లబ్కి పర్మిషన్ లేదని సీజ్ చేశారు. మళ్ళీ వితిన్ ఒక 1 మంత్ 2 మంత్స్ లోపే మళ్ళీ కూడా దాన్ని రీఓపెన్ చేయడం అంటే అధికారులకి మబ్బి పెట్టించి అధికారులకి ఇక్కడ ఉన్న సొసైటీకి సంబంధించిన నాయకులు లేకుంటే క్లబ్ కమిటీ నాయకులు
ఉన్న అధికారులని ఉన్న అధికారులకి మభ్య పెట్టడం వలన ఇది ఈ నిర్లక్ష్యం జరిగింది. ఇప్పుడు అలా జరగకుండా ఈ ఏదైతే రాక్ గార్డెన్ ఉందో ఇది 100% ప్రజలకు ఉపయోగపడేగా జరగాలని వాళ్ళని మేము కోరుకుంటాం. మీ టీవీ మొత్తం ఛానల్ కూడా ఎన్ని ఎకరాలు ఉందన్న, ఎన్ని ఎకరాలు ఇప్పుడు ఆక్రమించబడింది, అసలు ఏంటి అనేది దాని గురించి ఒక్కసారి చెప్పండి. ఇది 3.5 ఎకరా అండి. వాళ్ళ లేఅవుట్ ప్రకారమే 3.5 ఎకరా లేఅవుట్లో 3.5 ఎకరా రాక్ గార్డెన్ అనే వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు వాళ్ళు అప్రూవల్ చేసిన లేఅవుటే ఇది. వాళ్ళ లేఅవుట్ ప్రకారమే 3.5 ఎకరా రాక్ గార్డెన్ ఏరియా. ఈ రాక్ గార్డెన్ ఏరియాని కబ్జా చేశారు. అంటే అన్న ఇప్పుడు ఆ మ్యాప్ అదంతా కూడా మీ దగ్గర ఉంది, అది ఒక్కసారి మాకు చూపించే ప్రయత్నం చేయండి. ఇంకొకటి గతంలో కూడా మీరు గత ప్రభుత్వానికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, అప్పుడున్న అధికారులు ఏది పట్టించుకోలేదు అని చెప్పారు. మరి ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చారండి. హైకోర్టు ఆర్డర్ కూడా మేము హైకోర్టుకు కూడా వేస్తే హైకోర్టులో కూడా ఆర్డర్ ఇచ్చారు. పార్క్ ఏరియాలో ఎలాంటి నిర్మాణ కన్స్ట్రక్షన్లు జరపవద్దని. అయినా కూడా ఇక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ రకంగా జరిగింది. స్పందించారండి. హైదరాబాద్ స్పందించారు, జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా స్పందించారు. వాళ్ళు కూడా త్వరలోనే దీనిపైన చర్య తీసుకుంటారన్నది చూడండి. హైకోర్టు కూడా జీవో తీసింది. హైకోర్టు జీవో ఇచ్చింది, పార్క్ ఏరియాలో ఎలాంటి నిర్మాణం చేపట్టొద్దు. మరి ఈ రకంగా ఉంటే కూడా అధికారులు నిర్లక్ష్యం వల్ల ఇక్కడున్న నాయకులతోనే వాళ్ళు కుమ్మక్కయ్యి ఇన్ని రోజులు ఈ వ్యవస్థ నడుపుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి. అయితే ఇప్పుడు మొత్తం కూడా ఇప్పుడు ఎన్ని ఎకరాలు మిగిలిందన్న ఇప్పుడు మొత్తం కట్ట కూడా ఇంకెంత నాకు తెలిసి అయితే ఒక అర్ధెకర పైకి ఉంటుంది. ఒక 3,000-3,500 గజాలు ఉన్నది. అది కూడా మేము ఏమంటున్నామంటే సరే దాన్నైనా కాపాడండి, దాన్నైనా పార్క్ చేయండి, క్లబ్ని ఏ విధంగా మీరు మీ హ్యాండ్ ఓవర్లో తీసుకుంటారో అదైతే తర్వాత ఈ ఉన్న జాగా కూడా ఇగో గేట్ పెట్టుకున్నారు, కంపౌండ్ కట్టేశారు, ఆ జాగానైనా కాపాడండి అని మేము కోరుకుంటున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఈ జాగా ఉందో దీన్నైనా కాపాడాలి అనేది మీ ఉద్దేశం అంటున్నారు. అది కాదు, ఓవరాల్గా 3.5 ఎకరాన్ని కాపాడాలి, అందులో ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మాణం చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి మేము అనేది ఏంటంటే ఈ 3,500 గజాలు ఏదైందో ప్రస్తుతాన్ని మీ హ్యాండ్ ఓవర్లో తీసుకోండి అని. ఈ 3,500తోనే ఆపాలని మేము అంటాం లేదు. దాన్ని మొత్తానికి పూర్తిగా మీ హ్యాండ్ ఓవర్లో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో తీసుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే 3,500 గజాలు ఖాళీగా ఉందో ఆ ల్యాండ్ని ఫస్ట్ మీరు యాక్టిఫై చేసి గవర్నమెంట్ బోర్డుని నిర్మాణం చేయండి అని మేము చెప్తాం. ఇప్పుడు మీరు ఏదైతే ఎఫ్ఎన్సీసీ చైర్మన్ ఉన్నారో ఆయనతో ఏమైనా మాట్లాడారా దీనికి సంబంధించి? ఆయన అసలు ఏమంటారు, దీన్ని ఏమైనా ఆయన ముందుకు ప్రస్తావించారు? మేము వాళ్ళ ముందర ఎందుకు అంటామండి, వాళ్ళు సొసైటీలోనే పెద్ద మేధస్సులు, 30 ఏళ్ళుగా కార్యదర్శిగా అని చెప్పుకొని తిరుగుతున్నాడు. 30 ఏళ్ళ నుంచి ఈ సొసైటీలో అనేకమైన అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తి ఎవరు అంటే కాజా సూర్యనారాయణ. సొసైటీ నాయకులు కూడా వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే మా పని మాకు ఉంది కదా అన్న విధంతోనే పోతున్నాము. మేము ఇక్కడ ఒక లోకల్గా ఒక నాయకునిగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది అక్రమం, అన్యాయం అని మేము గవర్నమెంట్కి తెలపాలనుకున్నాం, ప్రజలకు కూడా తెలపాలనుకుని మేము దీని మీద హైడ్రాకి కంప్లైంట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం నుంచి చూసుకుంటే దీని వెనకాల ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు? దీని వెనకాల ఎవరు ఉన్నా లేకున్నా ప్రస్తుతానికి ప్రజెంట్గా అయితే కాజా సూర్యనారాయణ దీనికి సూత్రధారి, పాత్రధారి. ఏ అధికారం వచ్చినా ఆయనకి వాళ్ళకి ఏదో మభ్య పెడుతున్నారు. అధికారులకి ఇవాళ రేపు అనుకుంటే టైంపాస్ చేసుకుంటే ఇట్లా ఇప్పుడు 30 ఏళ్ళు గడుస్తుంది. ఇప్పుడైనా గవర్నమెంట్ నాయకులు కళ్ళు తెరిచి దీనిపైన ఖచ్చితంగా చర్య తీసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. ఇది ఫిల్మ్నగర్ ఫేజ్ 1కి సంబంధించిన లేఅవుట్, జిహెచ్ఎంసీ వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన లేఅవుట్. వాళ్ళ లేఅవుట్ ప్రకారమే ఇవన్నీ రాక్ గార్డెన్ అని ఉంది. ఈ రాక్ గార్డెన్ మొత్తం కూడా కబ్జా చేసి ఎఫ్ఎన్సీసీ బిల్డింగ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. మేమేమన్నామంటే ఈ రాక్ గార్డెన్ ఏదైతే ఉందో ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ని చర్య తీసుకోమని హైడ్రాకి కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళంతా కట్టుకోగా జస్ట్ ఈ మూల ఒకటి మాత్రం ఇప్పుడు మిగిలి ఉండగా ఈ మూల ఈ మధ్య కాలంలోనే ఒక సంవత్సరంన్నర మధ్య కాలంలోనే కంపౌండ్ కట్టి గేటు నిర్మాణించడం జరిగింది. గవర్నమెంట్ ల్యాండ్కి, పార్క్ ఏరియాకి సొసైటీయే కానీ లేకుంటే వివిధ నాయకులు ఎవరైనా కానీ కంపౌండ్ కట్టుకొని లాకేసుకునే అక్కడ ఎక్కడన్నా అసలు ఈ సిస్టమ్ ఉందా అంటే గవర్నమెంట్ ఎంత నిర్లక్ష్యం ఉందా అనేది మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మీరు హైడ్రాకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మరి హైడ్రా నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? హైడ్రా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, హైడ్రా వాళ్ళు స్పందించారు. దీనిపైన ఒక 3 వారాల టైం పడుతున్నారు. ఎందుకంటే వాస్తవానికి ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అవన్నీ తెలుసుకోనికి వాళ్ళు కూడా ఒక నోటీస్ ఇస్తాము. నోటీస్ ఇచ్చిన తర్వాత దానిపై చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది.
కనిపిస్తుంది. ఏదైతే ఎఫ్ఎన్సిసి ఉందో, ఏదైతే క్లబ్ ఉందో అదంతా కూడా ఇక్కడ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదైతే స్థలం ఉందో అక్కడ మనం చూడొచ్చు, మొత్తం కూడా గేట్ పెట్టేసి గోడలు పెట్టేసి ఒకసారి ఉంచేసిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఇది సంవత్సరం ముందే ఇదంతా కూడా కట్టడం జరిగింది. మరి ఇప్పుడు వరకు కూడా హైడ్రా వాళ్ళు మరి ఏ విధంగా రెస్పాన్స్ అవుతారు ఏంటనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీళ్ళు మాత్రం ఎన్నో అంటే గత ప్రభుత్వం నుంచి కూడా మేము పోరాడుతున్నాము, ఇరిగేషన్ అలాగే జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా మేము ఫిర్యాదు చేశాం కానీ వాళ్ళు పట్టించుకోలేదు. మరి ఇప్పుడు హైడ్రా అయితే పట్టించుకుంది అన్నట్టు, అంటే ఇప్పుడు మా ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా పట్టించుకుంటుంది అంటూ కూడా కాటూరి రమేష్ గారు అయితే చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఈ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని మేము కాపాడాలి అంటూ కూడా ఆయన ముందుకు వచ్చారంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇది చూడొచ్చు, ప్రస్తుతానికి అయితే దీని మీద ఎక్కడికైనా వెళ్ళేటట్టుగానే కనిపిస్తుందని చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. కెమెరామ్యాన్ గజపతి, రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.